సినిమా అన్న తర్వాత ట్విస్ట్లు సస్పెన్స్లు ఉండాలి. అదే రాజకీయం అయితే గనక ప్రజల పక్షాన నిలబడ్డము, ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం అనేవి ఉండి తీరాలి. లేకపోతే గనక జనం ఇట్టే పసిగట్టేయటమే కాదు, మనల్ని ఎండగట్టడానికి కూడా రెడీ అవుతారు. ఇప్పుడు ఈ మాట ఎందుకు వస్తుంది అంటే, అధికారంలోకి రాకమునుపు పవన్ కళ్యాణ్ చేసిన భారీ ప్రకటనలు ఒక్కొక్కటిగా తేలిపోతున్న తీరు చూస్తూ ఉంటే జనసేన ఇంత తేలిగ్గా ఎక్స్పోజ్ అయిపోతుందా అని అనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ 15 నెలల కాలంలో ఏం జరిగాయో ఒక్కసారి రివైండ్ చేస్తే పవన్ రాజకీయాన్ని జనం ఎలా చూస్తున్నారు, ఎంత తేలిగ్గా డీకోడ్ చేసేసింది ఏపీ అనేది అర్థమైపోతుంది. దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్. సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే అంటూ పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీలు తీయటం, అంతకంటే భారీ ప్రకటనలు చేయటం 2024 ముందు చూసాం. వైసీపీ హయాంలో ఆడబిడ్డలకి రక్షణ లేదు అంటూ భారీ ప్రకటనలు అప్పట్లో పవన్ కళ్యాణ్ గుప్పిస్తే, ఇప్పుడు మా బిడ్డ ప్రీతికి న్యాయం ఎందుకు చేయట్లేదు, 15 నెలలు అయినా కూడా కేసులో కదలిక ఎందుకు లేదు అని ప్రీతి తల్లి ఆవేదనతో ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు సార్ సుగాలి ప్రీతి కేసు అసలు మీకు పట్టడం లేదో చెప్పండి. పైగా మా కుటుంబానికి వైఎస్ జగన్ హయాంలోనే న్యాయం జరిగింది, 2021లో జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే మాకు ఇవ్వడం జరిగింది అని కూడా చెప్పడాన్ని చూస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు ఏ అస్త్రాలైతే ప్రయోగించారో అవన్నీ ఇప్పుడు తిరగొడుతున్నాయి అని అర్థమవుతోంది. ఇది ఒక్కటే కాదు, ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు చాలా ఉన్నాయి. 30,000 మందికి పైగా ఆడబిడ్డలు ఏపీలో అదృశ్యమైపోయారు అంటూ షాకింగ్ గా, నమ్మశక్యం కాని రీతిలో పవన్ ఎన్నికల ముందు మాట్లాడడం మనందరికీ గుర్తు. 30,000 మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యమైపోయారు చూశారుగా. ఇప్పుడు అసలు ఆ కేసులు ఏమైపోయాయో, ఆ 30,000 మందికి పైగా ఆడబిడ్డల్ని తిరిగి తీసుకురావడం ఎంతవరకు వచ్చింది అనే విషయాల గురించి పవన్ అసలు ప్రస్తావించడమే లేదు. ఇలాంటివి చూసినప్పుడే అంటే రాజకీయం కోసం బీభత్స భయానకమైన ప్రకటనలన్నీ మనం చేశామన్నమాట అని జనం అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఇప్పుడు ఏపీలో వచ్చేసింది. ఇది ఒక్కటే కాదు, గంజాయి విచ్చలవిడి అయిపోయిందని, వైసీపీ హయాంలో పేట్రేగిపోతుంది గంజాయి ముఠాలు అని పవన్ మాట్లాడడం చాలా మందికి గుర్తుంది. మరి అలాంటి ముఠాల మీద ఎంతవరకు చర్య తీసుకున్నారు, వైసీపీతో లింక్ ఉన్న వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేశారా అని హోంమంత్రిని అడిగితే అదేమీ లేదు అని హోంమంత్రి చెప్పడాన్ని మనం చూసాం. Have you got any political identity? No. ఇవన్నీ కేవలం శాంతి భద్రతలు, మహిళల రక్షణ పేరుతో ఎన్నికల ముందు జరిగిన బీభత్స భయానక ప్రచారాల్లో కొన్ని మాత్రమే. ఇక ఆధ్యాత్మికత విషయంలోనూ, ఆర్థిక పరమైన విషయాల్లోనూ జనాన్ని మిస్లీడ్ చేసేలాగా, భయభ్రాంతులకు గురి చేసేలాగా జరిగిన ప్రచారాలు అయితే కోకొల్లలుగా ఉన్నాయి. అధికారంలోకి రాకమునిపే కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆఖరికి తిరుమల లడ్డు లాంటి విషయాల్లో కూడా కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు అంటూ అసలు ధర్మానికి, భక్తి విశ్వాసాలకి విఘాతం కలిగేలాగా మాట్లాడడాన్ని రాష్ట్రమే కాదు దేశం మొత్తం చూసింది. పవన్ కళ్యాణ్ ఇదే అదునుగా ధర్మ పరిరక్షణ యాత్ర అంటూ హంగామా చేయడం మనకి ఇప్పటికే కాదు ఎప్పటికీ గుర్తుంటుంది. తీరా అలాంటిదేమీ జరగలేదు, అలాంటి కొవ్వులేమీ లడ్డూలో కలపలేదు అని తేలిన తర్వాత, ఆ ప్రచారాలన్నీ నిజం కావు అని రుజువైన తర్వాత సైలెంట్గా ఉండిపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే మన రాజకీయం కోసం మహిళలు కాదు, శాంతి భద్రతలు కాదు, ఆర్థిక పరిస్థితులు కాదు, ఆఖరికి భగవంతుణ్ణి కూడా మనం రాజకీయంగా ఎలా వాడేయాలని అనుకుంటాం అనేది ఇప్పుడు ఏపీ కళ్ళ ముందు గత కొన్నేళ్ల రీళ్లు తిరుగుతూ ఉన్న తీరు చూపెడుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఒక్కటే ప్రశ్న వస్తూ ఉంది. సుగాలి ప్రీతి కేసులో ఆల్రెడీ ఆ చిన్నారి కుటుంబం నిలదీయడం మనకి ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతోంది. ఎన్నికలకు మాత్రమే మేము నిజంగా మీకు పనికొచ్చాము. ఇక ఆడబిడ్డల అదృశ్యం కేసులో భారీ బీభత్సమైన ఆరోపణలు చేశారు కదా, మరి ఆ కేసుల్లో ఎంతవరకు పురోగతి వచ్చింది, ఎంతమంది ఆడబిడ్డల్ని వాపస్ తీసుకొచ్చారు, కుటుంబాలకి చేర్చారు అని ఈ రాష్ట్రం అడగటం మొదలు పెడితే గనక బహుశా ఆ శబ్దం రీసౌండ్ లాగా వస్తుందేమో జనసేన చెవుల్లో. మరి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెప్తారు అనేది చూడాల్సి ఉంటుంది. అందుకోసమే రాజకీయాల్లో క్రెడిబిలిటీ, అథెంటిసిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అవునా కాదా?